శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు అంత్యక్రియలో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. శ్రీ భాస్కర్రావు గారి కుమారుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కర్రావు గారు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. సైనసైటిస్ ప్రాబ్లంతో ఆయన కొన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. సో ఆయనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు ఆయనకి 10 రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అయితే ఇదే క్రమంలో నాదెండ్ల భాస్కర్రావు గారు మరణించడం, సో శస్త్రచికిత్స జరిగి మరి బెడ్ రెస్ట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల భాస్కర్రావు గారికి మరి నివాళులర్పించేటువంటి పరిస్థితి కూడా లేకపోవటం ఏదైతే ఉందో మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు అంత్యక్రియలో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. సో భాస్కర్రావు గారి కుమారుడు మరి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎలా జరిగింది, సో భాస్కర్రావు గారి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేసినట్టు మరి తెలుస్తోంది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కర్రావు గారి మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంతాపం వ్యక్తం చేసినట్టు జనసేన పార్టీ అధికారికంగా మరి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది.